సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హైదరాబాద్ లో ఫుట్పాత్లపై అక్రమంగా నిర్మించుకున్న షాపులపై జీహెచ్ఎంసీ సిబ్బంది ఉక్కుపాదం మోపుతున్నారు. రెవెన్యూ పోలీస్ సిబ్బందితో కలిసి అధికారులు ఆక్రమణలను జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. ఇలా ఫుట్పాత్లపై నిర్మించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా రెవెన్యూ పోలీస్ సిబ్బందితో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు ఆక్రమణలను కూల్చివేయడంతో ప్రజలు అలర్ట్ అవుతున్నారు. ఎందుకు అధికారులు ఎక్కడెక్కడ కూల్చివేశారో ఇప్పుడు తెలుసుకుందాం. నగరంలో ఫుట్పాత్లపై అక్రమంగా నిర్మాణాలు జరిపిన వారికి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇస్తున్నారు. రోడ్డు పక్కనే ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. ఇందులో భాగంగానే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఫుట్పాత్పై ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కన్నేశారు. ఇక రోడ్డుపై అక్రమంగా నిర్మించుకున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ రెవెన్యూ పోలీసులతో కలిసి రంగంలోకి దిగింది. నగరంలోని జేఎన్టీయూ, రైతు బజార్, కూకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ఫుట్పాత్లపైనే అక్రమంగా షాపు నిర్మాణాలు పెట్టారని తేలింది. దీంతో అధికారులు జేసీబీల సాయంతో ఆ ఆక్రమణలను కూల్చివేశారు. ఇలా ఎవరైనా సరే ఫుట్పాత్లపై అక్రమంగా నిర్మిస్తే ఊరుకునేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అవసరమైతే నిందితులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడానికి వెనుకాడబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే జేఎన్టీయూ, రైతు బజార్, కూకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఇలా అక్రమ నిర్మాణాలు జరిపినట్లుగా యంత్రాంగం గుర్తించి వారిపై ఉక్కుపాదం మోపారు. ఇకపోతే ఈ కూల్చివేతల్లో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. నగరంలో ఎక్కడైనా ఫుట్పాత్లపై ఇలా ఆక్రమణలు జరిపితే ఊరుకునేది లేదని, వాటిని కూల్చివేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఉన్నట్టుండి ఇలా ఆక్రమణలను కూల్చివేయడంతో నగరంలోని చిరు వ్యాపారులు షాక్కి గురవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.